సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. సో మీరు యాక్టింగ్ కూడా చేసినట్టు ఈ మూవీలో యాక్టర్ చేశారు కదా పార్ట్. సో ఎలా ఉండబోతుంది మీ రోల్? ప్రతి దానిలో ఒక ట్విస్టింగ్ రోలే ఉంటుంది ఏ మూవీలో మీరు చేసిన. అవునవును. అంటే ఒక సోషల్లీ ఇనెప్ట్ గా అండి, అంటే చాలా పబ్లిక్లో ఆక్వర్డ్గా ఉండే ఒక మనిషి అనమాట. చెడ్డవాడు కాదు, కానీ స్టోరీలో మెయిన్ రెసిస్టెన్స్ కానీ అబ్స్ట్రక్షన్స్ కానీ ఇతని వల్లే వస్తాయి. ఓకే. సో మీరు ఫస్ట్ డైరెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు కళ్యాణ్ గారు ఇచ్చిన సజెషన్స్ ఏంటి, ఏమైనా ఇచ్చారా? సజెషన్స్ ఏమి ఇవ్వలేదండి, కాకపోతే ఆయన నా మీద చాలా రెస్పాన్సిబిలిటీ పెట్టారు. యాక్చువల్లీ ఒక మంచి ప్రొడ్యూసర్ని పరిచయం చేశారు. సో ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి. మంచి సంగీతం అందిస్తారు అప్పటికని నాకు తెలుసు. అండ్ ఆ పాటలు బాగా తీయాలని భయం ఉండేది. ఆయన ఎప్పుడు అడుగుతూనే ఉండేవారు, నా పాటలు మాత్రం బాగా తీస్తారు కదండి. ఒక్కొక్క స్టైల్ సినిమా ఎలా పోయినా పర్లేదు, నా పాటలు మాత్రం బాగా. అది ఆడియో రిలీజ్ అప్పుడే తెలిసిపోయింది. ఈవెన్ వింటున్నప్పుడే అందరికి ఎంతో చక్కగా అనిపించే సాంగ్స్ అన్ని టైప్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి. సో ఆడియో ఫంక్షన్ లో కూడా ఇట్స్ ఫన్ మస్తీ ఉంది కదా, ఊహలు గుసగుసలాడే సమ్ ఆఫ్ సీక్రెట్స్ అని. సో ఆన్ సెట్స్ ఏమైనా ఉన్నాయా ఇలాంటి సీక్రెట్స్ ఏమైనా జరగడాలు? అలాగే లేవు, కానీ మేము ఎప్పుడు కలిసినా ఎప్పుడు హ్యాపీగానే ఉంటామండి. ఆయన ఎంత ఆనందంగా నవ్వుతున్నారు, అలాగే నవ్వుతుంటారు. ఎప్పుడు ఏదో ఒక జోక్ జరుగుతూనే ఉంటుంది. అండ్ ముఖ్యంగా అంటే ఈ సినిమాకి సంబంధించిన వారు కాకపోయినా మోహన్ కృష్ణ గారు, నేను, కళ్యాణి గారు ఎప్పుడు కలిసినా ఇట్స్ ఆల్వేస్ గ్రేట్ ఫన్. ఓకే, ఫైన్. సో మరి మీరు ఆల్రెడీ అష్టచమ్మలో యాక్ట్ చేశారు. సో మోహన్ కృష్ణ గారి నుంచి ఏమన్నా మీరు యాక్టింగ్ లైక్ డైరెక్షన్ లో ఇలా ఏమన్నా తీసుకోవాలి అలా అంటే అలా లెసన్స్ టైప్ లో ఏం కాదు, కానీ అండి ఎప్పుడు నాకు ఏ ఐడియా వచ్చినా స్క్రిప్ట్ రాసిన చెప్తుంటాను. ప్లస్ అంటే ఒక మన టేస్ట్ అండ్ సెన్సిబిలిటీ అనేది మన సర్కిల్ వల్లనే మనకు డెవలప్ అవుతుందండి. అండ్ డెఫినెట్లీ నా మీద ఆయన టేస్ట్ కానీ దాని ఎఫెక్ట్స్ చాలా ఉంటాయండి, ఇన్ఫ్లుయెన్సెస్. ఓకే, ఫైన్. సో ఇప్పటి వరకు చూసుకుంటే శేఖర్ కమల గారు అంటే ఒక సైలెంట్గా కూల్గా వెళ్ళిపోయే మూవీస్. మోహన్ కృష్ణ గారు అంటే ఇట్స్ లైక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ విత్ లవ్. సో శ్రీని అవసరాల్ గారు మూవీస్ ఎలా ఉండబోతుంది నాకే తెలియదండి ఇంకా. ఇప్పటి వరకు చూస్తుంటే రొమాంటిక్ అని అర్థమైపోతుంది. విత్ మ్యూజిక్ అయితే అది ఇంకా చాలా బాగుంది. ఇందాక ఎవరో భలే కాంప్లిమెంట్ ఇచ్చారండి, మీ డైలాగులు భలే సైలెంట్ గా ఉంటాయి. సో డైలాగులు సైలెంట్ గా ఉంటాయి. సో మేబీ ఏమైనా కొత్త స్టైల్ ఏమైనా వస్తుందేమో తెలియదు. అంటే మేబీ అతని ఉద్దేశం హాయ్ అనండి. హాయ్ అంటే వినడానికి ఇట్స్ లైక్ పంచ్ లాగా అనిపించకపోవచ్చు, కానీ ఇట్స్ పంచ్, అంటే లౌడ్ గా ఉండదని ఆయన ఉద్దేశం. ఓకే. సో ఫైన్, మీకేమనిపించిందండి ఫస్ట్ శ్రీని గారు చెప్పినప్పుడు నేను ఇప్పుడు డైరెక్షన్ చేయబోతున్నాను అని కానీ ఏదన్నా? లేదండి, ఆయన డైరెక్షన్ చేస్తే బాగుంటుంది అని నాకు మొదటి నుంచి లాస్ట్ 5 years గోల్కొండ హై స్కూల్ చేస్తున్న రోజుల నుంచి నాకు ఈ కథ నాకు అప్పుడే తెలుసండి. ఆ కథ విని చాలా ఎక్సైట్ అయిపోయి ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే నాకు అవకాశం ఇవ్వండి మ్యూజిక్ చేయడానికి ఈ సినిమాకి, అంటే అన్నీ కుదిరితే ఐ వుడ్ లైక్ టు డూ మ్యూజిక్ ఫర్ దిస్ మూవీ అని నేను రిక్వెస్ట్ చేశాను ఆ రోజుల్లోనే. బలివరంటే మీరే చేస్తారని చెప్పి ఆయన అంటూ ఉండేవారు. బట్ ఇది ఇయర్స్ అలా పాస్ అవుతున్నప్పుడు ఏది ఎలా వస్తుందో మనకి ఎప్పుడు మన చేతుల్లో ఏమి ఉండవండి, ఆల్ అలా అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. సో సాయి గారు అలా ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఈయన మీద ఉన్న అపారమైన నమ్మకం, అభిమానం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ రెండు ఫస్ట్ శ్రీని మైండ్లోకి వచ్చారండి. సో వెంటనే ఆయన తీసుకువెళ్తే గ్యారెంటీగా ఈయన సబ్జెక్ట్ ఈయన ఓకే చేస్తాడన్న నమ్మకం నాలో ఉంది ఆల్రెడీ. ఈయన ఎలా తీస్తారు ఏంటి అన్నది మేము ఎవరు డెమోస్ చూడలేదండి, బట్ కేవలం అవుట్ ఆఫ్ ట్రస్ట్. సో అక్కడికి వెళ్ళిన వెంటనే ఆయనకి విపరీతంగా నచ్చింది. బట్ ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత డైరెక్టర్గా ఎంత క్యాపబుల్ అన్నది అందరికీ అర్థమైందండి. అది విజువల్ ఇంకా ప్రూఫ్, అది డైరెక్ట్ ప్రూఫ్. అది ఆఫ్టర్ రిలీజ్ ఇప్పుడు అందరికీ కూడా అర్థమైపోయింది. ఆయన వర్సటైల్ అండి. అసలు సినిమా చూస్తుంటే నా జీవితంలో నాకు గన్ షాట్గా హిట్ అయిపోతాయి అనుకున్న సినిమాలు ఇదొకటి. అయితే అలా ఫీల్ అయ్యాను నేను. అండ్ ఊహలు గుసగుసలాడే ఎంత బాగా చేశారంటే యాజ్ అన్ యాక్టర్, అంటే అతను ఎంత అప్లాజ్ వస్తుందో రేపు పొద్దున్న తెలిసిపోద్దండి. అంత వైవిధ్యమైన నటన, డైలాగ్స్ అంటే చాలా మంచి డైలాగ్స్, ఎక్కడ వెకిలితనం లేని హాస్యం, ఎక్కడ బూత్ ఉంటుందో ఏముంటుందో. ఇట్స్ వెరీ క్లీన్, వెరీ ఫైన్ రొమాంటిక్ మూవీ, రిఫైన్డ్ రొమాంటిక్ మూవీ. సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది. ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతి ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలువని కాలిలాగా మది నేను చేరుతోంది చిలక, తనకొక తోడులాగా వెనకనే సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు ఆ కందేటి
కందేటి సిగ్గి ఈ తొందరలు ఇచ్చింది. సో ఫస్ట్ మీరు కథ అనుకోవడం ఒకటి, స్క్రీన్ ప్లే అక్కడ అన్నీ ఫిక్స్ చేసేసుకోవడం, ఆన్ డైరెక్షన్ పార్ట్ అంతా. సో మెయిన్ ఇంపార్టెంట్ సినిమాటోగ్రఫీ. సో ఆ ర్యాప్ కూడా డైరెక్టర్కి సినిమాటోగ్రఫర్కి ఉండాలి. సో ఒకసారి చెప్పండి సినిమాటోగ్రఫీ. ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్ అండి అతను. అలాగే సినిమాటోగ్రఫీ చేస్తూ నాకు తెలిసిన డైరెక్టర్కి ఒక అతనికి డెమో పంపించారు. ఆ డెమో ఆయన నాకు ఫార్వర్డ్ చేశారనమాట. అండ్ నాకు చాలా నచ్చి డెమో సాయి గారికి చెప్తే నిజంగా అమెరికాలో ఉండేవాడు. అమెరికా నుంచి అవసరం అంటే బాగుంది సార్, నేను కూడా అక్కడ ఉండేవాడిని కదా వచ్చాను అంటే ఆయన సరే రమ్మని అన్నారు. అండ్ వచ్చిన తర్వాత నిజంగా ఈ సినిమాలో విజువల్స్ అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. అండ్ సినిమాకి ఎటువంటి ప్లెజెంట్ ఫీల్ అయితే కావాలో ఆ విధంగా లైట్ చేసి ఆ విధంగా చాలా చాలా మా సినిమాకి చాలా బిగ్గెస్ట్ అసెట్ అండి యాక్చువల్లీ ఒక విధంగా చెప్పాలంటే. ఓకే ఫైన్. సో అవి ఆల్రెడీ మనకి కనిపిస్తున్న థియేటర్స్ ట్రైలర్స్ లో కూడా చాలా బాగా చాలా చోట్ల పిసి శ్రీరామ్ గారు తీసిన లెవెల్లో ఉంటాయండి. దిస్ మై ఫీలింగ్. కొన్ని షార్ట్స్ ఉంటాయండి, కొన్ని సీక్వెన్సెస్ ఎంత బాగా తీసేటంటే నేను చాలాసార్లు అన్నాను శ్రీని తోటి అందరికి ఇమీడియట్గా వెంకట్, ఆయన పేరు వెంకట్ అండి, అతనికి చాలా మంచి పేరు వస్తుంది, మంచి ఆఫర్స్ కూడా వస్తాయని నేను చెప్పాను. ఓకే ఫైన్. సో వీటన్నిటికీ మెయిన్ ఒక అయితే ఎడిటింగ్ కూడా. సో ఎడిటింగ్ గురించి ఒకసారి చెప్పండి. కిరణ్ గంటి అని ఆయన ఒకప్పుడు రామానాయుడు ఫిల్మ్ స్కూల్ ఎడిటింగ్ టీచ్ చేశారండి. సో ఆయన కూడా నాకు ఫిల్మ్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఒకనొక టైంలో ఫిల్మ్ అంతా షూట్ అయిపోయిన తర్వాత ఎడిటర్ ఎవరు అనుకుంటే మళ్ళీ ఫిల్మ్ స్కూల్, మన సినిమాటోగ్రఫీ ఫిల్మ్ స్కూల్, మన రైటింగ్ ఫిల్మ్ స్కూల్ కాబట్టి ఎడిటింగ్ కూడా అలాగే వెళ్దామని చెప్పి కిరణ్ గారిని పిలిచామండి. అండ్ ఇప్పుడు సినిమా చాలా యాక్చువల్లీ చాలా బాగా కట్ చేశారు, చాలా పేసీగా ఉంటుంది అండ్ వెరీ గుడ్ ఎడిటర్. ఓకే ఫైన్. సో ఈ మూవీలో ఎందుకు మీరు తెలుగు వాళ్ళని లైక్ రాశి ఖన్నాని ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు కదా. తెలుగు వాళ్ళు అంటే లైక్ ఇప్పుడున్న హీరోయిన్స్ లో మనం ఎవరిని చూసుకున్న బాంబే, ఢిల్లీ అక్కడ వాళ్ళే. అలాగే నేను లేదండి, ఫస్ట్ ఆప్షన్ ఇప్పుడు తెలుగు వాళ్ళే. ఎందుకంటే అంటే తెలుగు గొప్ప ఏదో ఫెనటిసిజం కాదు, వర్కింగ్ ఈజీగా ఉంటుందని. కాకపోతే ఒకప్పుడు శ్రీదేవి గారు, జయప్రద గారు ఎలా బాంబేలో వెళ్ళి మనం ఎంత గర్వంగా ఫీల్ అయ్యాం కదా, మన టాలెంట్ అక్కడికి వెళ్తున్నప్పుడు. సో టాలెంట్ ఎక్కడున్నా ఐ థింక్ ఇట్స్ బియాండ్ లాంగ్వేజ్. అండ్ ఈ అమ్మాయి చేసిన పెర్ఫార్మెన్స్ కానీ అండ్ తెలుగు వాళ్ళ కంటే డైలాగ్స్ బాగా గుర్తుపెట్టుకుని మొత్తం స్క్రిప్ట్ అంతా బై హార్ట్ చేసి చేసింది. సో ఐ థింక్ సినిమా చూసిన తర్వాత కరెక్ట్ డెసిషన్ అంటారు అందరూ. ఓకే ఫైన్. దట్స్ హౌ. అంటే లైక్ ఇప్పుడు వేరే వాళ్ళు వస్తున్నప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది, ఇంకా చెప్పడము అన్నీ ఇబ్బంది అవుతుంది. నాకు తెలిసి సీన్ నరేషన్ కూడా ఈజీగా అయ్యి ఉండొచ్చు మీకు. సో శౌర్య ఎంతవరకు ఫుల్ఫిల్ చేశాడు మీరు అనుకున్న క్యారెక్టర్కి? వండర్ఫుల్ టాలెంట్ అండి. ఇప్పుడు యాక్చువల్లీ అందరూ అంటున్నారు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద హాటెస్ట్ యంగ్ యాక్టర్స్ అని. నాకు అలా కేటగరైజ్ చేయడం ఇష్టం లేదు కానీ అండి, గ్రేట్ టాలెంట్ అండ్ చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందండి. అండ్ స్క్రీన్ మీద కూడా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. అండ్ తెలుగు అబ్బాయి, ఇందులో మీ కండిషన్ ఫుల్ఫిల్ అవుతుంది. సో హీ హ్యాస్ ఎ లాంగ్ వే టు గో. ఓకే ఫైన్. హలో, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. అబ్బా, సెంట్లో ఈత కొట్టొచ్చావా? నిజం ప్రభా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా. నేనంటే చాలా ఇష్టం. నాకు నువ్వంటే ఇష్టం. నాకు కూడా నేనంటే చాలా ఇష్టం.